దుబాయ్లో సీఎం చంద్రబాబు బృందం 3 రోజుల పర్యటన సక్సెస్ అయింది. బిజీగా అలుపెరగకుండా వరుస భేటీలు నిర్వహించింది. సింగపూర్ ఇటు ఏయులతో పాటు వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలను విశాఖలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు వచ్చేలా చూడాలని ఈడీబీ అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చిన సంస్థలకు చెందిన ప్రతినిధులతో నిరంతరం టచ్లో ఉండాలని సూచించారు. వచ్చే నెలలో జరగబోయే భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేలా పనిచేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇక భాగస్వామ్య సదస్సుకు వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈఓలతో పాటు వివిధ దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు, నిపుణులు హాజరయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి వారిని ఆహ్వానించారు. మూడో రోజు పర్యటనలో భాగంగా యుఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సీఎం భేటీ అయ్యారు. ఇక యుఏఈ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య ఒప్పందం పెంచుకునే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఇక ప్రస్తుతం భారత్, యుఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి పెట్టే అవకాశంపై చర్చించారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించే అంశంపై చర్చ జరిగింది. ఇక సాంకేతికంగా పౌర సేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై యుఏఈ ఆర్థిక శాఖ మంత్రి చర్చించారు. స్టార్టప్లు, పరిశోధనా సంస్థలకు నిధులు ఇవ్వటం ద్వారా ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్ ఎకానమీగా ప్రోత్సహించే అంశంలో దుబాయ్ సిలికాన్ ఓయూసీయూ తీసుకున్న చర్యలపైన సమావేశంలో చర్చ జరిగింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దుబాయ్ సిలికాన్ ఓయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం తెలిపారు. ఇక ఆహార భద్రత అంశాలపై ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు కొత్త అవకాశాలను అన్వేషించే అంశాన్ని యుఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి ప్రస్తావించారు. ఇక లాజిస్టిక్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై నేతలు చర్చించారు. అలాగే దుబాయ్ లిమోరిడియాన్ హోటల్లో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఓమన్, ఒబ్రయిన్, ఖతార్ నుంచి తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలు పాల్గొన్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి. నేను ఎందుకు ఈ మాట వాడానంటే, 1 గవర్నమెంట్ 1 సిటిజన్. ప్రభుత్వానికి అందరి సిటిజన్స్ యొక్క డేటా అంతా కూడా తీసుకుని డేటా లేక్ క్రియేట్ చేస్తున్నాం. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది, ప్రజెంట్ డేటా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా టార్గెట్ చేస్తాం. ఏఐ ఉంది. 42 పారామీటర్లు అవేర్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తాం. టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, లేకపోతే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్, పెస్ట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, సర్ఫేస్ వాటర్, ఇవన్నీ కూడా చేసి రియల్ టైంలో డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది.